హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పిఎం కిసాన్ 2000 రేపటి నుంచి జమ. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. పక్కన బెల్ అనే గంట కనిపిస్తుంది, దాన్ని ఆన్లో పెట్టుకుంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క సమాచారం ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్క సమాచారం అనేది మీకు ఎప్పటికప్పుడు వివరాలు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా మీకైతే అందించడం అయితే జరుగుతుంది. పిఎం కిసాన్కి సంబంధించి 22వ విడత ఇన్స్టాల్మెంట్ సంబంధించిన డబ్బులు అనేటివి తేదీలను కేంద్ర ప్రభుత్వం అయితే ఖరారు చేయడం జరిగింది. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం వివరాలకు వెళ్ళిపోయినట్లయితే పిఎం కిసాన్కి సంబంధించి ఏటా 6,000 రూపాయలు 3 విడతలుగా కేంద్ర ప్రభుత్వం అయితే అందరికీ అందజేస్తున్న తరుణంలో ఈ యొక్క డబ్బులు అనేటివి రేపటి నుంచి అర్హుల ఖాతాలో జమ చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. 21వ విడతకు సంబంధించి నవంబర్ 19వ తారీఖున అర్హుల ఖాతాలో జమ కావడం అయితే జరిగింది. ఇక 22వ విడతకు సంబంధించి ఈ నెల 13వ తారీఖు నుండి అంటే రేపటి నుండి అర్హుల ఖాతాలో జమ చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా శ్రీకారం అయితే చుట్టడం జరిగింది. అస్సాం వేదికగా 20వ విడతకు సంబంధించిన డబ్బులు అనేటివి ఈకేవైసీ అదేవిధంగా రైతు ఫార్మర్ రిజిస్ట్రీ ఎవరైతే పూర్తి చేస్తున్నారో వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేటివి సకాలంలో విడుదల చేస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా అయితే తెలియజేయడం జరిగింది. దాదాపు 30 నుంచి 33 వేల మంది అనర్హులను అయితే ఈ యొక్క లిస్టు నుండి ఏరివేయడం అయితే జరిగింది. అంటే దాదాపు ఒక కుటుంబంలో చూసుకున్నట్లయితే భార్యాభర్తలకు ఇద్దరు కూడా పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అనేటివి అర్హుల ఖాతాలో వారు డబ్బులు అనేటివి లబ్ధి పొందుతున్నారు. వారిని అందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం సంబంధించి అన్ని రాష్ట్రాలకు కీలక సూచనలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఎవరైతే ఈకేవైసీ అదేవిధంగా రైతు ఫార్మర్ రిజిస్ట్రీ చేస్తున్నారో కంపల్సరీగా వీటిని చేసుకుంటేనే వారికి ఒక 2,000 రూపాయలు అయితే జమ కావడం అయితే జరుగుతుంది. ఇటువంటి తాజా సమాచారం కోసం ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, అందరూ కూడా వీడియో షేర్ చేయండి.